టీ999 న్యూస్. విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు మిస్సింగ్ కేసు కాస్త సంచలనంగా మారింది. గత నెల 5వ తేదీన శరణ్ కుమార్ అనే యువకుడు వాకింగ్ చేస్తుండగా కనిపించకుండా పోయాడు అని తల్లిదండ్రులు స్టీల్ ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొట్టినవాడు బుర్రకి దెబ్బ తగిలింది అంటున్నారు. తనది ఏ విధంగా చెప్తున్నాడో తెలీదు. తనది ఒక్కటి కూడా నిరూపించట్లేదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కొట్టినవాడే విక్నెస్ అని చెప్పేసి పోలీసులు రిమాండ్ కట్టాలని చూస్తున్నారు. నైట్ మే 5 కొట్టారని చెప్తున్నారు. చరణ్ అనే అబ్బాయిని కొట్టారని అంటున్నారు. కానీ పేరు కూడా మాకు అంతగా తెలియదు. అబ్బాయి పేరు కూడా ఎవరో కూడా తెలియదు. తను మే 5 కొట్టారని చెప్తున్నారు. 28వ తారీఖు నుంచి తిన్ని ఎంక్వైరీకి పిలిచి ఇబ్బందిగా పెడుతున్నారు. అప్పటి నుంచి డైలీ ఎంక్వైరీ చేస్తున్నారు కదని మేము ఏం అనలేదు. మేము చూస్తారు కదా ఎంక్వైరీ చేస్తున్నారు, ఏది ప్రూఫ్ లేకుండా ఎలాగ ఇచ్చేస్తారని మేము కూడా మాట్లాడుకుని ఉన్నాము. ఇప్పుడు ప్రూఫ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. 5వ తారీఖు మే 5ని మేము అన్ని ఎంక్వైరీ చేసి తీసి సీసీ ఫుటేజెస్ మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి తీస్తే అంతా మేము ఇంటి దగ్గర కిరాణా షాప్ రన్ చేసుకుంటూ షాప్ దగ్గర ఉన్నాం. ఏ తప్పు లేకుండా అన్యాయంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఆ రోజు మొత్తం బయట కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని సీడీఎం దగ్గర అన్నీ ఉన్నాయి. అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా తిన్ని కేసులో ఇరికించాలని చూస్తున్నారో మాకు న్యాయం కావాలండి. న్యాయం జరగాలి. అసలు ఏ విధంగా కొట్టినవాడు చెప్పింది విక్నెస్ అని చెప్తున్నారు. అది కాకుండా ఇంకేమున్నాయి? సీసీ ఫుటేజ్ కావాలి మాకు. ఏ విధంగా తప్పు చేశారని అన్యాయంగా కేసులో పెట్టాలని చూస్తున్నారు. మాకు మాత్రం న్యాయం జరగాలి. ఏ సంబంధం లేదండి. తను ఇప్పటికి వచ్చి చూడలేదని కూడా చెప్తున్నారు. తన్ని ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇలా మాకు న్యాయం అయితే జరగాలండి. తెలీదు అన్న. మొబైల్లో అది 10 years బ్యాక్ ది ఫేస్బుక్ లో ఫొటోస్ తీసి ఇప్పుడు వచ్చి మాకే తెలియదు. ఆ ఫొటోస్ 10 years బ్యాక్ ఆ ఫొటోస్ చూపించి తినని చెప్పి చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఒకరు అన్నారు. మొన్నటి వరకు ఇంటి పేర్లతో సహా సరసిద్ వంశీ అన్నారు. ఇంకొక అబ్బాయిని సంపంగి శివ అని కూడా చెప్పారు. ఇప్పుడు తనని నైట్ నుంచి 3 రోజుల నుంచి తనైతే కేసులో ఎటువంటి ఇన్వాల్వ్ కూడా చేయకుండా తిన నైట్ 12 గంటల నుంచి తీసుకెళ్లి మార్నింగ్ 6 గంటల వరకు స్టేషన్లో ఉంచకుండా తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి కొట్టేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు మాకైతే న్యాయం జరగాలండి. ప్లాంట్ స్టేషన్లో ఉన్నారండి. మాకైతే న్యాయం జరగాలి. నడవలేకపోతున్నారు అతనైతే. మాకైతే మాత్రం న్యాయం జరగాలండి. వంశీ వాళ్ళ ఆవిడ్ని గత కొన్ని రోజులుగా తనని ఇబ్బంది పెడుతున్నారు. ఏ కేసులోనే ఎవరినో కొట్టేసి పడేశారని చెప్తున్నారు. అది ఎంక్వైరీకి తీసుకొచ్చారు. ఎంక్వైరీ అవుతుందని అనుకున్నాము. కానీ కొన్ని రోజులుగా తీసుకురాగానే ఇక్కడ నుంచి ఈ రోజు అయితే మాత్రం రాత్రి నుంచి 12 గంటల నుంచి భోజనానికని పంపించి మా బావగారిని రిటర్న్ వచ్చి చూసేసరికి మనిషిని కనిపించకుండా చేశారు. ఉదయం 6 వరకున. ఆ కొట్టిన వారు ఎవరని తెలియకుండా మాకు ఇలాగ మనిషిని తీసుకెళ్ళి ఫుల్గా కొట్టేసి తీసుకొచ్చారు. మాకైతే న్యాయం జరగాలని మాట్లాడుతున్నామండి. ఇప్పుడు కోమా పేషెంట్ తను ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఫేస్బుక్లో 10 సంవత్సరాల తర్వాతది ఫోటో చూపించి తినే కొట్టారని చూపిస్తున్నారు. హై వీక్నెస్ తనే అని అంటున్నారు. కొట్టింది ఎవరనేది అందులో వీడియో కూడా మా దగ్గర ఉంది. ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. తను ఇంటి దగ్గర ఉన్నారు, షాప్ దగ్గర ఉన్నారని వీడియోస్ కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయి. ప్రూఫ్స్ అన్నీనా చెక్ చేయడం పోలీసులు ఏ ఎవిడెన్స్ లేకుండా తినాయని చెప్పి కేసు పెట్టాలనేసి ఇచ్చేస్తున్నారు. మాకైతే న్యాయం జరగాలండి. విజయలక్ష్మి అనే మేడం అయితే మాత్రం కొన్ని రోజులుగా అలా ఫోన్ మీద చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. తన ఫోన్ చేసి అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇతనే అని చెప్పేసి ప్రూఫ్స్ అన్నీ ఏవి లేకుండా కూడా ఇతనే అని చెప్పిస్తున్నారు. మరి ఎలా చెప్తున్నారో తెలీదు. మాకైతే మా ప్రూఫ్స్ అన్నీ కావాలి. న్యాయం జరగాలి. మాకైతే అన్ని ప్రూఫ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. తప్పు చేయలేదు. వీడియో కూడా ఉంది. మొత్తం ప్రసాద్ కొట్టించారని చెప్తున్నారు. లవ్ మ్యాటర్ అని అంటున్నారు. లవ్ మ్యాటర్ కూడా బయట రాలేదు. ఆ లోకి అనే అమ్మాయి కూడా బయట రావాలి. ప్రసాద్ కొట్టించారని చెప్తున్నారు. ఆ ప్రసాద్ కూడా బయట. తనైతే ఏ అన్యాయం చేయలేదు. నా పేరు శ్యామ్ కుమార్ అండి. నేను వంశీకృష్ణ బ్రదర్ని. ఇండిపెండెంట్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కేసుల్లో మా తమ్ముని విచారించడం జరుగుతుందండి. గత 15 రోజులుగా విచారణ జరుగుతుంది. రోజు విచారణకు రావడం, పొద్దున్నే తీసుకెళ్ళడం, ఈవినింగ్ వదలడం అన్నీ జరుగుతుంది కదా. అయితే నిన్న ఈవినింగ్ మా తమ్ముడిని చూపించకుండా ఉంచి రాత్రి 12 గంటల వరకు కూడా భోజనం పెట్టకుండా ఉంచి నన్ను భోజనానికి పంపించి స్టేషన్లో ఉన్న 7 మంది కానిస్టేబుల్ ఉండేవారండి. నన్ను భోజనానికి పంపించి వాళ్ళు మా తమ్ముడిని బయటికి తీసుకెళ్ళడం జరిగింది. నేను మళ్ళీ తిరిగి భోజనం తీసుకొని వచ్చేసరికి మా తమ్ముడు లేడు. స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ని అడిగితే సిఐ గారు రమ్మన్నారని చెప్పి కారులో తీసుకెళ్లారని చెప్పారండి. నేను కంగారు పడి నేను సిఐ గారి నెంబర్కి చేయడం జరిగింది. ఆయన లేదు. ఈ కేసులో గత కొన్ని రోజులుగా జరిగింది ఏంటంటే ఆ విక్టిమ్ జరిగిన అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా ఫాల్స్ అండి. అయితే ఆయన ఫోటో చూపెడితే ఎవరు పడితే వాళ్ళ పేరులో చూపెడుతున్నాడు.
వాళ్ళందరినీ వదిలేసి మా తమ్ముడి మీద పడడం ఇది సబబం కాదని తెలియజేసుకుంటున్నానండి. ఇది ఎంతవరకు న్యాయండి? ఆ జరిగిన రోజు మా మరదలో ఆయన కలిసి ఉన్నారని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయండి. పూర్తి ఎంక్వైరీ చేయమని మేము కోరుతున్నాము. మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నామండి. పోలీసు వారు మాకు సంబంధం లేదన్న మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మా ఇంటికి వచ్చి సోదాలు చేసి మా పరువు తీసి మేము ఒక అద్దెంట్లో ఉంటున్నాం అండి. డొక్కాడితే డొక్కాడిన కుటుంబం అండి మాది. మా ఇంటి దగ్గరికి వచ్చి మా పరువు తీసి మా ఇంటి దగ్గర ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేయించే పరిస్థితి మాకు వచ్చిందండి. మాకు న్యాయం జరగాలండి. ఇప్పుడు మేము చెట్టు కింద ఉండాలండి. చెట్టు కింద ఉండడం కన్నా స్టేషన్లోనే ఉంటామండి. మేమైతే మాకు ఇల్లు అయితే లేదండి, ఇక్కడ ఉంటామండి. ఆ వీడియోలో ఆయన చెప్పిన ఇదేంటంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందండి. వీడియోలో ఆయన చెప్పిన ఇదేంటంటే ఒక లౌక్య అనే ఆ ప్రసాద్ అనే ఏయో పేర్లు చెప్పాడండి. వాళ్ళు ఎవరిని కేసులో ఇన్వాల్వ్ చేయట్లేదు. మేము ఆర్థికంగా వెనకబడి ఉన్నామని, మేమేమీ చేసుకోలేమని ఈ పోలీసు గారు మా మీద కక్ష కట్టి ఈ విజయలక్ష్మి మేడం, ఈ కేశవరావు సీఏ గారు మమ్మల్ని కేసులు ఇరికించాలని చూస్తున్నారండి. దయచేసి ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆ సంఘటన జరిగిన రోజు మా మరదలతో ఉందని మా మరదలతో ఇద్దరు కలిసి ఉన్నారని పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉందండి. పూర్తి ఎవిడెన్స్ని సేకరించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి. ఆ పోలీసు వారు మేము కోరుతున్నామండి.